శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో చంద్రుడు బలహీనంగా ఉంటే ఎటువంటి సమస్యలు కలుగుతాయి అనే అంశం తెలుసుకుందాం. అసలు చంద్రుడు బలహీనంగా ఉండడం అంటే ఏమిటి అంటే, చంద్రుడు నీచపట్టి ఉండడము, లేదా నీచపట్టిన గ్రహంతో చంద్రుడు కలిసి ఉండుట, లేదా అమావాస్య రోజు కానీ దాని ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ పుట్టినప్పుడు చంద్రుడు బలహీనంగా ఉంటాడు. దాని యొక్క బలం తగ్గిపోతుంది అని చెప్పొచ్చు. ఈ సందర్భాల్లో ఏ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. లగ్నంలో కనుక చంద్రుడు బలహీనపడిపోతే మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి, ఆత్మవిశ్వాసం సరిగ్గా ఉండదు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి, మానసిక ఆందోళనలు బాగా ఎక్కువగా ఉంటాయి, ఫ్లక్చుయేషన్స్, ఎమోషనల్ టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి, మానసిక అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా కలిగే అనారోగ్య సమస్యలు, అన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారని చెప్పచ్చు. స్ట్రెస్, డిప్రెషన్ ఇలాంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి చంద్రుడు కనుక లగ్నంలో బలహీనపడితే. అదే సెకండ్ హౌస్, ద్వితీయ భావంలో కనుక చంద్రుడు బలహీనపడితే కుటుంబ సౌఖ్యం ఉండదు, వాక్కు దోషాలు కలుగుతాయి అని చెప్పచ్చు. మాట తీరు సరిగ్గా ఉండదు. అంతేకాకుండా గొంతు సంబంధిత ఆరోగ్య సమస్యలు అంటే ఎక్కువగా థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు సెకండ్ హౌస్లో కనుక చంద్రుడు బలహీనపడిపోతే. థర్డ్ హౌస్లో కనుక చంద్రుడు బలహీనపడితే ధైర్య సాహసాలు సరిగ్గా ఉండవు, ప్రతి విషయానికి చొరవ అనేది ఉండదు, భయపడుతూ ఉంటాడు. ఒక అడుగు ముందుకు వేయాలంటే భయపడుతుంటారు, నలుగురితో మాట్లాడాలంటే భయపడతారు, స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది, నరముల బలహీనత ఎక్కువగా ఉంటుంది, నర్వ్స్ డిజార్డర్స్, వణికిపోతూ ఉంటారు ఎక్కువగా, ఎవరితోనూ మాట్లాడలేరు, సోదర సౌఖ్యం తక్కువగా ఉంటుంది, అంటే తమ్ముడు చెల్లెలతో ఎక్కువగా గొడవలు ఉండడం, వాళ్ళతో సౌఖ్యం లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి థర్డ్ హౌస్లో కనుక చంద్రుడు బలహీనపడిపోతే. అదే ఫోర్త్ హౌస్లో కనుక చంద్రుడు బలహీనపడితే మాతృ సౌఖ్యం ఉండదు, విద్యాభ్యాసంలో ఇబ్బందులు, తల్లికి దూరంగా ఉండుట, లేదా తల్లికి అనారోగ్య సమస్యలు కలుగుట, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. గృహ సౌఖ్యం ఉండదు, శారీరక సౌఖ్యం ఉండదు, గృహ సౌఖ్యం ఉండదు, మనశ్శాంతి ఉండదని చెప్పచ్చు. విద్యలో ఇబ్బందులు ఉంటాయి ఫోర్త్ హౌస్లో కనుక చంద్రుడు బలహీనపడిపోతే. ఫిఫ్త్ హౌస్లో కనుక చంద్రుడు బలహీనపడితే సంతాన సంబంధిత సమస్యలు తీవ్రంగా ఫేస్ చేస్తూ ఉంటారు, ఋతు సంబంధిత సమస్యలు ఫేస్ చేస్తారు, స్త్రీలకి ముఖ్యంగా సంతాన సంబంధిత సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా క్రియేటివిటీ లోపిస్తుంది, లవ్ ఫెయిల్యూర్స్ జరిగే అవకాశం ఉంటుంది ఫిఫ్త్ హౌస్లో చంద్రుడు బలహీనపడితే. ఉంటే కాదు, బలహీనంగా ఉండాలి. ఎన్నో విధాలు ఉంటాయి బలహీనం ఉన్న షడ్బలాల్లో, బలం లేకపోవడం, నీచపట్టి ఉండడం, నీచపట్టి గ్రహంతో కలవడం, అమావాస్య రోజు పుట్టడం లాంటివన్నీ జరుగుతూ ఫిఫ్త్ హౌస్లో కనుక చంద్రుడు బలహీనపడిపోతే లవ్ ఫెయిల్యూర్స్ జరుగుతాయి, స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులు నష్టపోతూ ఉంటారు, అంతేకాకుండా సంతాన సంబంధ సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు అని చెప్పొచ్చు ఫిఫ్త్ హౌస్లో చంద్రుడు బలహీనపడిపోతే. సిక్స్త్ హౌస్లో కనుక చంద్రుడు బలహీనపడితే శత్రువులు ఎక్కువగా ఉంటారు, అనారోగ్యాలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు, సైకలాజికల్ డిజార్డర్స్ ఎక్కువగా ఉంటాయి, మానసిక అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి, సైకలాజికల్ డిజార్డర్స్, స్ట్రెస్, డిప్రెషన్, అంతేకాకుండా ఎమోషనల్ టెండెన్సీస్ని బ్యాలెన్స్ చేయలేకపోతారు, భావోద్వేగాల్ని నియంత్రించుకోలేకపోతూ ఉంటారు. వీళ్ళకి లంగ్స్ డిజార్డర్స్ కూడా వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది. ఊపిరితిత్తుల సమస్యలు అంటే ఆస్మా, ఆయాసం, బ్రాంకైటిస్, ఎంఫసిమా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు సిక్స్త్ హౌస్లో కనుక చంద్రుడు బలహీనపడిపోతే. సెవెంత్ హౌస్లో కనుక చంద్రుడు బలహీనపడితే వైవాహిక సౌఖ్యం దెబ్బతింటుంది, వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు, మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి, వీళ్ళు మనసులో ఒకటి ఉంటుంది దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతూ ఉంటారు, దానివల్ల ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళు అర్థం చేసుకోలేక గొడవలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, మానసికంగా కృంగిపోతూ ఉంటారని చెప్పొచ్చు సెవెంత్ హౌస్లో కనుక చంద్రుడు బలహీనపడిపోతే. ఫస్ట్ హౌస్లో అయినా సెవెంత్ హౌస్లో అయినా చంద్రుడు బలహీనపడిపోతే మానసిక ఇబ్బందులు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు, డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. ఎయిత్ హౌస్లో కనుక చంద్రుడు బలహీనపడిపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలు, మైండ్కి సంబంధించిన సమస్యలు, అంటే కొద్దిగా ఎలా చెప్పాలంటే పిచ్చి ఎక్కినట్టుగా బిహేవ్ చేయడము,
బాగా అరవడము, భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడడము, గట్టి గట్టిగా అరవడం లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. 8th హౌస్‌లో కనుక చంద్రుడు బలహీనపడిపోతే మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. డిప్రెషన్‌కి లోనవుతుంటారు. కుంగుబాటు, ఏడుస్తూ ఉంటారు. సడెన్‌గా ఏడుస్తారు. గట్టిగా నవ్వుతారు. అరుస్తూ ఉంటారు. ఇలాంటి విచిత్రమైనటువంటి ధోరణి ఉంటుంది. బలహీనపడిపోతే 8th హౌస్‌లో అంటే ఊహకందనటువంటి మానసిక సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. చంద్రుడు 8th హౌస్‌లో బలహీనపడితే. 9వ ఇంట్లో కనుక చంద్రుడు బలహీనపడితే దైవచింతన సరిగ్గా ఉండదు. ధ్యానం చేసుకోలేకపోతారు. చేద్దామని కూర్చుంటారు. స్టెబిలిటీ ఉండదు. దైవచింతన ఉండదు. మనసులో ఒక నిలకడ అనేది ఉండదు. డెసిషన్స్ తీసుకోలేకపోతారు. తండ్రితో సౌఖ్యం ఉండదు. పితృ సౌఖ్యం దెబ్బతింటుంది. ఉన్నత విద్యలో డెసిషన్స్ తీసుకోలేకపోతూ ఉంటారు. గురువుల యొక్క మద్దతు ఉండదు. అంటే టీచర్స్‌తో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేయలేకపోతూ ఉంటారు. ఎప్పుడూ ఒక రకమైనటువంటి నెగెటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. 9th హౌస్‌లో కనుక చంద్రుడు బలహీనపడిపోతే అదృష్టం కలిసి రాదని చెప్పొచ్చు. 10th హౌస్‌లో కనుక చంద్రుడు బలహీనపడిపోతే ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు. వ్యాపారంలో స్థిరత్వం ఉండదు. ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు డౌన్‌ఫాల్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తరచుగా వృత్తి మారిపోతూ ఉంటారంటే కొన్నాళ్ళకు ఉద్యోగం చేస్తుంటారు. ఆ ఉద్యోగం వద్దని చెప్పి వదిలేసి ఇంకో ఉద్యోగం ఎతుక్కొని దాంట్లోకి వెళ్తారు. దాంట్లో కూడా స్థిరత్వం ఉండదు. మళ్ళీ అది మానేసి ఇంకో ఉద్యోగంలోకి వెళ్తారు. ఇలా వృత్తిలో స్థిరత్వం లేకపోవడం, వ్యాపారంలో స్థిరత్వం లేకపోవడము, కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. చెడ్డ పేరు వస్తుందని చెప్పొచ్చు. ఇలాంటి సందర్భాల్లో 10వ ఇంట్లో గనక చంద్రుడు బలహీనపడిపోతే. 11వ ఇంట్లో చంద్రుడు బలహీనపడిపోతే ఆదాయంలో హెచ్చుతగ్గులు, డబ్బు సరిగ్గా చేతిలో ఉండదు. ఉన్న డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది. వ్యాపారం చేసి నష్టపోతారు. కోరిన కోరికలు తీరవు. కోరిన కోరికలు తీరవు. స్నేహితుల వల్ల మోసపోతూ ఉంటారు. లవ్ ఫెయిల్యూర్స్ జరిగే అవకాశం కొంతవరకు ఉంటుంది. 11th హౌస్‌లో కనుక చంద్రుడు బలహీనపడిపోతే. 12th హౌస్‌లో చంద్రుడు బలహీనపడిపోతే నిద్రలేమి సమస్యలు, స్లీప్ డిజార్డర్స్, నిద్ర పట్టదు. అర్ధరాత్రి 1 2 నిద్ర పట్టదు. అలా పడుకొని ఉంటారు. లేదా టీవీ చూస్తూ ఉంటారు. నిద్ర పట్టదు వాళ్ళకి. మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. ఒంటరితనంగా ఉంటుంది. ఎంతమంది ఉన్నా కూడా చుట్టూ ఒంటరితనం ఫేస్ చేస్తూ ఉంటారు. మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. డబ్బులు ఎక్కువ ఖర్చు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినవన్నీ ఇన్ జనరల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ భావంలో ఉంటే ఇలా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో చంద్రుడు బలహీనపడి ఆ భావాల్లో ఉన్నా కూడా అలాంటి రిజల్ట్స్ జరగవు. ఎందుకంటే అక్కడ ఈ ఉచ్చపట్టిన గ్రహం ఉండడమో, లేదా దానిపైన గురుడు చాలా స్ట్రాంగ్‌గా శుభదృష్టి ఉండడం లాంటివి జరుగుతూ ఉంటే చంద్రుడి యొక్క నెగటివిటీ బాగా తగ్గిపోతుంది. సో, ఇక్కడ ఉన్నవి ఇన్ జనరల్‌గా ఇచ్చాను. చంద్రుడి యొక్క నెగటివిటీ తగ్గిపోవాలి అనుకుంటే శుభదృష్టి ఉండడం గానీ, నీచపట్టిన చంద్రుడు ఈ ఉచ్చబట్టిన గ్రహంతో కలవడం గానీ, ఉచ్చబట్టిన గ్రహం యొక్క దృష్టి ఉండడం కానీ జరిగితే చంద్రుడి యొక్క సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. కొంతవరకే ఉంటాయి. మరి దీనికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అనుకుంటే, ఈ రెమెడీస్ చేసుకోవడం వలన కొంతవరకు ఈ నెగటివిటీని తట్టుకునే శక్తి రావడం, ఆ టెండెన్సీస్‌ని తగ్గించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలంటే నిత్యం శివుడికి పూజ చేయాలి. కుదిరితే శివుడికి నీళ్లతోనూ, పాలతోనూ అభిషేకం చేస్తూ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ధ్యానం చేయడం ఇది కుదరడం అంత ఈజీ కాదు మెడిటేషన్ అన్నది. దీనికంటే ముందు ఏం చేయాలి? శివుడికి నిత్యం అభిషేకం చేయాలి ప్రతిరోజు. సోమవారం ఒకటే అని కాదు ప్రతిరోజు శివుడికి పాలతో, నీళ్లతో అభిషేకం చేయాలి. ఇంట్లో కుదరని వాళ్ళు గుడికెళ్ళి పేరు మీద చేయించుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ధ్యానం చేయడము ఇదొక మంచి రెమెడీ. అంతేకాకుండా వెన్నెల కాంతిలో కొన్నాళ్ళు రెగ్యులర్‌గా గడపడం. అమావాస్య అయిపోయిన ఒక 5, 6 రోజులు, 7 రోజులు కలిసాక కొంతవరకు వెన్నెల అనేది కనిపిస్తూ ఉంటుంది. పౌర్ణమి వరకు, ఆ తర్వాత ఓ 4 రోజుల వరకు. అటువంటి వెన్నెల కాంతిలో వాళ్ళు మినిమమ్ కొంత సమయం అట్‌లీస్ట్ ఒక 2 గంటలో, 3 గంటలో గడుపుతూ ఉంటే ఆ చంద్రకాంతి లోపలికెళ్ళడం వలన వాళ్ళకున్నటువంటి ఈ నెగటివిటీని తగ్గి, టెండెన్సీస్ తగ్గి కొంత నార్మల్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఒంటి మీద వెండి ధరించాలి. ఒంటి మీద వెండి ధరించాలి. సిల్వర్ గ్లాస్‌లో పాలు, నీళ్లు తాగుతూ ఉండాలి. సిల్వర్ పాత్రలో, సిల్వర్ కంచంలో భోజనం చేయాలి. ఈ విధంగా చేస్తే కూడా కొంతవరకు చంద్రుడి యొక్క నెగటివిటీని తగ్గించుకోవచ్చు. బియ్యము లేదా అన్నం రెగ్యులర్‌గా ఎవరొకరికి దానం చేయడము. ఇది కూడా ఒక మంచి రెమెడీ చంద్రుడి యొక్క బలం పెంచుకోవడానికి. ఈ విధమైన రెమెడీస్ చేస్తే చంద్రుడి యొక్క బలం కొంతవరకు పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కాంటాక్ట్ అవ్వాలి, కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారో స్క్రీన్‌పై కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్‌లైన్‌లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో సులభంగా జ్యోతిష్యం నేర్చుకోండి అనే ఒక పీడీఎఫ్ రూపంలో బుక్
అవైలబుల్ చేయడం జరిగిందండి. కాంటాక్ట్ చేస్తే వాట్సాప్ ద్వారా వివరాలు డిస్కస్ చేసి ఆ బుక్ని ఇవ్వడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తే సులభంగా జ్యోతిష్యం నేర్చుకుంటున్న బుక్ కూడా మీరు కొనుక్కోవచ్చు. ఓం నమో నారాయణ.